హాయ్ ఫ్రెండ్స్, మేము కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాం రీసెంట్గా. సో మీకు అక్కడ ప్లేసెస్ అన్నీ చూపించబోతున్నాను. 1 by 1 వీడియో వస్తుంది. సో ఇది మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక టూర్స్ అండ్ ట్రావెల్ ప్యాకేజ్ తీసుకున్నాము. అది ఏం టూర్స్ ఏం ఆ డీటెయిల్స్ అన్నీ మీకు లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. ప్యాకేజ్ ఎంత అయింది అండ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎంత అయింది అనేది అన్నీ నేను అక్కడ డీటెయిల్స్ ఇస్తాను. సో ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా, 2 tier అనమాట. మేము 2 tier అప్పర్ బెర్త్ వచ్చింది మాకు. సో మేము ఇక్కడ లూడో ప్లే చేయడం అదంతా సరదాగా గడిచింది ఫస్ట్ డే. బట్ నేను ఇక్కడ Day 1 వచ్చి నేను ట్రైన్ జర్నీ ఏం చూపించట్లేదు. యాక్చువల్గా ఈరోజు నైట్ మేము ట్రైన్ ఎక్కామంటే పక్క రోజు అంతా ట్రైన్లోనే ఉండి ఆ పక్క డే ఎర్లీ మార్నింగ్ ఢిల్లీలో దిగాను అనమాట. సో ఈ డే అంతా నేను మీకు ఏం చూపించట్లేదు, ఎందుకంటే జస్ట్ అక్కడ ఏముండదు చూపించడానికి. మేము జస్ట్ గేమ్స్ ప్లే చేయడం, అలా సరదాగా తెచ్చుకున్న స్నాక్స్ తినడం, ఫుడ్ అంతా ట్రావెల్స్ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు. సో అందుకని మీకు ఇదంతా చూపించట్లేదు. Day 1 నుంచి మేము డైరెక్ట్గా ఢిల్లీలో దిగినప్పటి నుంచి అక్కడ సైట్ సీయింగ్ ఏమేమి చూసాము, ఎలా గడిచింది అవంతా నేను తీసాను అనమాట. సో ఇన్ డీటెయిల్గా 1 by 1 మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఈ 12 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో వస్తుందన్నమాట. సో మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఢిల్లీ గేట్ చూడడానికి వెళ్ళామన్నమాట. ఇండియా గేట్. సో ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ చూడడానికి మేము వెళ్ళాము. బస్ వాళ్ళే తీసుకొని వచ్చి అక్కడ డ్రాప్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ దూరంగా కనిపించేదే ఇండియా గేటు. సో ఇక్కడంతా మా ట్రిప్ వాళ్ళు కానీ ఉన్నారు. సో ఇక్కడంతా ఫోటోగ్రాఫర్స్ వచ్చి మీకు ఫొటోస్ తీస్తామని వాళ్ళు అసలు మమ్మల్ని అడగకుండానే వాళ్ళే ఫొటోస్ తీసేసి మనీ ఇవ్వండి అలా అడిగే వాళ్ళు ఉన్నారు. మేము మాకేం వద్దు, మేము తీసుకుంటామని చెప్పేసి ముందుకు వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, కొంచెం ముందుకు వస్తే మనకు ఇండియా గేట్ కనిపిస్తుంది. సో చుట్టుపక్కలంతా చెట్లు, అట్మాస్ఫియర్ చాలా బాగుందన్నమాట. సో అలాగే మాకు అక్కడ చాలా ఫ్రెండ్స్ అయ్యారు. బస్సులో ట్రిప్లో వేరే వాళ్ళు కానీ వస్తారు కదా, అక్కడైతే కొందరైతే నేను ఇలా వీడియోస్ అన్నీ తీస్తుంటే మీరు యూట్యూబర్ అని అడిగారు. అవును ఆంటీ అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మమ్మల్ని కానీ తీయండి అని చెప్పి మరి వాళ్ళు రికార్డ్ చేయించుకున్నారు. వాళ్ళు కూడా నేను చూపిస్తాను, ఇక్కడే వస్తారు. సో వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగో ఈ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళే మమ్మల్ని తీయి అని చెప్పి వాళ్ళ పర్మిషన్తోనే తీశాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూశారు కదా, వాళ్ళు ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు. సో అలా అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొన్ని పిక్స్ కూడా తీసుకొని ఇండియా గేట్ దగ్గర ఇంకొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. చూశారు కదా, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఉండేది నేనే. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంది. ఇండియా గేట్ ఆపోజిట్, ఎగ్జాక్ట్గా ఫేస్ టు ఫేస్ అన్నట్టుగా బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే కొంచెం ముందుకెళ్తే లైక్ అమరవీరుల ఒక జ్యోతి లాంటివి వెలిగించేది అదొకటి ఉంది. అలాగే ఇక్కడ ముకుంద, మీకు తెలుసు కదా అమరంలో ఉండే ముకుందని చూడడానికి ఎస్పెషల్లీ మా ట్రిప్లో ఒక అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ చూపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు అప్పుడే డ్యూటీ చేంజ్ అవుతున్నారు. ఇక్కడ జ్యోతి వెలుగుతుంటుంది. వాళ్ళు అలాగే స్టాచ్యూ లాగా నిలబడుకునే ఉంటారు. చాలా కష్టం అలా ఉండడం. పాపం అలా ఉంటారంట వాళ్ళు షిఫ్ట్ వైజ్గా. సో ఇక్కడ ఒక్కొక్కరు అమరవీరుల నేమ్స్ అన్నీ ఉంటాయి. సో మేము లాస్ట్లో మొక్కుంది కూడా చూపిస్తాను. మేము వెళ్ళాము అక్కడికి. సో జస్ట్ ఇక్కడ ఒక్కొక్క నేమ్ అందరివి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేము ఒక లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఇంకొన్ని పిక్స్ తీసుకొని ఇంకొంచెం వెళ్ళాం. ఇక్కడికి వెళ్తే మీరు గ్యాలరీ లాగా ఉంది, ఇక్కడంతా పిక్స్ తీసుకున్నాం. సో చాలా బాగుంది ఇక్కడ పిక్స్ ఇవంతా. సో ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. సో లాస్ట్లో మేము ముకుంద్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడే పైన చెయ్యి పైన కనిపిస్తుంది, అదే ముకుంద్. ఎక్కువ నేను తీయలేదు ఎక్కువసేపు, డోంట్ మైండ్. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేము ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆమె వాడిన వస్తువులు, ఇక్కడ వచ్చి ఆమె హస్తికలు, ఆమె లాస్ట్ రోజు వాడిన శారీ, అలాంటివి చాలా ఉన్నాయి.
న్యూస్ ఆర్టికల్స్, ఆమె వాడిన బుక్స్ కావచ్చు, పెన్ అండ్ పెన్సిల్స్ వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. సో నేను అన్నీ గ్యాలరీలో మాకు 1 అవర్ టైం ఇచ్చారు. సో నేను ఫస్ట్ ఆల్రెడీ మేము ఇండియా గేట్ దగ్గర కొంచెం లేట్ చేసాము. ఆల్రెడీ చెప్పారు వాళ్ళు మీ వల్ల లేట్ అయిందని. అందుకని నేను ఇక్కడ చాలా ఫాస్ట్గా గ్యాలరీస్ 1 బై 1 తీసుకుంటూ వచ్చాను. సో ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ పిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనం అవి చూద్దాం. వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ చిన్నప్పటి ఫొటోసు. ఇక్కడ చూసారు కదా గాంధీ గారితో దిగిన ఫొటోస్. అలా చాలా బాగుంది ఇల్లు. ఇక్కడ సోఫా సెట్, వాళ్ళు వాడిన హాల్ రూము అవన్నీ ఉన్నాయి. సో వెళ్తే మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా గ్యాలరీస్ ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ అన్నట్టుంది. సో ఫస్ట్ డే కాబట్టి మేము కొంచెం యాంగ్జైటీగా ఉన్నామన్నమాట. సో ఇందిరాగాంధీ చైల్డ్హుడ్ ఫొటోస్ యంగ్గా ఉన్నప్పుడు. సో చాలా న్యూస్ ఆర్టికల్స్ ఆమె గురించి వచ్చినవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా బాగుంది, చాలా బాగున్నారు కదా వాళ్ళు. అండ్ ఇక్కడ నెహ్రూ గారితో, సో చాలా పిక్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చి కొన్ని కీస్ అనే ఆమె గురించే ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా అప్పుడు ఆవిడ వాడిన వస్తువులు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలోకి మనమే వెళ్ళిపోయినంత ఇదిగా అనిపించింది 1 బై 1 చూస్తూ ఉంటే. సో ఇవన్నీ ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్. ఇక్కడ ఆవిడ వాడిన వస్తువులు. ఇవన్నమాట. చాలా జాగ్రత్తగా క్లీన్గా పెట్టారు. సో చాలా ఉన్నాయండి ఇక్కడ, మనం చూడగలను. చాలా టైం తీసుకొని చూడొచ్చు. బిల్డింగ్ చాలా పెద్దది. సో మీరు వెళ్తే కనుక అసలు మిస్ అవ్వద్దు ఈ ప్లేస్ని. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇది వచ్చి హాల్ రూమ్ అనుకుంటా. ఆవిడ వాడింది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళు డిస్కస్ చేస్తారంట. సో ఇదొక రూము. ఆమె వాడిన శారీస్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి సోనియా గాంధీ గారు. ఇక్కడ వచ్చి రాజీవ్ గాంధీ పిక్స్ అన్నీ ఉన్నాయి. ఇది రాజీవ్ గాంధీ గ్యాలరీ అనమాట. చిన్నప్పటి ఫొటోస్, యంగ్గా ఉన్నప్పుడు, అలాగే ఆయన వాడిన దుస్తులు అవన్నీ ఉన్నాయన్నమాట. సో చూద్దాం, ముందుకు వెళ్ళిన తర్వాత వస్తాయి. సో ఇందిరాగాంధీతో పిక్. ఇక్కడ చూడండి, ఇది రాజీవ్ గాంధీ గారు వాడిన దుస్తులు అన్నమాట ఇవి. అలాగే ఇక్కడ మనము
లాస్ట్ డే రాజీవ్ గాంధీ గారిని షూట్ చేసిన తర్వాత ఉన్న పిక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూసారు కదా, ఇది షూట్ చేసినప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఏం మిగిలేదు, ఇదే మిగిలాయి. సో యా, ఇవన్నీ ఆ పిక్స్. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక అనంత రూమ్ ఇది, ఉన్న గెస్ట్లు వచ్చినప్పుడు మాట్లాడడానికి అలా అనుకుంటా. బట్ ఒక్కొక్క రూము చాలా నీట్గా చాలా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. సో ఇది చాలా పెద్ద బిల్డింగ్, మేము బయట చూస్తే చాలా అసలు ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా చాలా ఉంది. బట్ టైం లేక నేను కొంచెమే తీశాను. నాకు కొంచెం యాంగ్జైటీగా ఉంది, ఫస్ట్ డే కదా. సో తర్వాత మేము అక్షరధామ్కి వెళ్ళినప్పుడు లోపలికి మొబైల్ అలవలేదు. సో నేను అందుకనే బయట నుంచే తీశాను. లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ ట్రిప్లో ఇదొక పార్ట్. సో ఇదండి ఫస్ట్ డే. మేము నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. సో అక్కడ ఏం చూసామనేది ఆ వీడియోలో చూద్దాం. సో మేము నైట్ జర్నీ స్టార్ట్ చేసి ఆ ప్లేస్కి వెళ్తున్నాం.